మనం అతిపెద్ద గణపతి అయినటువంటి ఖైరతాబాద్ గణపతి దగ్గర ఉన్నాము. సో సన్నిధానంలో భక్తులు చాలామంది నవరాత్రుల్లో అధిక సంఖ్యలో వీచేసి ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా ఖైరతాబాద్ తరలి వస్తున్నారు. మనం ఆ సన్నివేశాన్ని చూడవచ్చు. గం గం గణేశ గణపయ్య మా స్వామి, ముల్లోకములు ఏలే మహారాజువు నువ్వు స్వామి. ఇక్కడ మీరు చూస్తుండొచ్చు ఈ భక్త ప్రవాహాన్ని. ఆ గణనాథుని చూడడానికి దేశం నలుమూలల నుంచి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయక దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా బయలుదేరుతూ వస్తూనే ఉన్నారు. కష్టం నష్టం వచ్చినా మమ్ము రక్షించవయ్యా, నువ్వే దిక్కని నిన్నే నమ్మి వచ్చాము అయ్యా. ప్రతి మనసే కొలిచెనులే నీ నామం. చూడొచ్చు రాష్ట్రంలోనే అతి పెద్దదైన ఖైరతాబాద్ వినాయకుడిని మనం ఉషోదయ ఐబీపీ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాం. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ దేవుని దర్శించుకోవటానికి పరుగులు తీస్తూ వస్తున్నారు. సో అది మనం చూడొచ్చు. ఏడేడు లోకాలకు అధిపతి వేణు స్వామి. ఇండియాలో ముంబై తర్వాత హైదరాబాదులో అతిపెద్ద గణేశుణ్ణి ఖైరతాబాద్ గణేశునిగా చెప్తారు. దేశంలోని నలుమూలలో ఉండే భక్తులందరూ కూడా ఈ గణనాథుని చూడాలనే కోరిక ఉంటుంది. సో అందరూ కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆ గణనాథుని దర్శించుకోవటానికి భక్తులంతా భక్తి శ్రద్ధలతో మండపం వద్దకు చేరుకుంటున్నారు. సో ఇక్కడ ఆ భక్తుల యొక్క కోలాహలం చూడవచ్చు. సో ప్రతిసారిలాగే ఈసారి కూడా ఆ గణనాథుని సేవా సమితి వారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా చక్కటి జాగ్రత్తలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తుల్ని చక్కగా వారి దైవ దర్శనానికి పంపిస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఖైరతాబాద్ గణనాథుని గురించి భక్తులు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. యాక్చువల్లీ వీఆర్ కమింగ్ ఫ్రమ్ వైజాగ్ అండి. అండ్ ఎప్పటి నుంచో అనుకున్నాం చూడాలి అని. అండ్ రీసెంట్గా హైదరాబాద్ విజిట్ చేస్తాం. సో ఈ విగ్రహం చూడడం కోసం లాస్ట్ 2 days నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈరోజు సండే కాబట్టి లక్కీగా మాకు ఎంత క్రౌడ్ ఉన్నా సరే దర్శనం బాగానే అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ మొత్తం అంతా బాగానే ఉంది. ఆర్గనైజర్గానే చేస్తున్నారు. ఇక్కడ లోకల్స్ కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంత ఎస్టాబ్లిష్ అయ్యి నాకు తెలిసి ఇంత ఫేమస్ అవ్వడానికి ఇదంతా కారణం ఇట్స్ నాట్ అబౌట్ ద హైట్ అండ్ లోకల్స్ కూడా మొత్తం సపోర్ట్ చేయడం వల్ల మొత్తం అంతా బాగా జరిగింది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గణనాథుని దర్శించుకుంటున్నారు? అదేవిధంగా మీకు కలిగినటువంటి అనుభూతులు ఏంటో చెప్పగలరా? నేను గత 15 సంవత్సరాలుగా నేను ఈ గణేశుని దర్శించడానికి ఎవ్రీ ఇయర్ వస్తాను. చాలా అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. ఖైరతాబాద్ గణేష్ అంటే మన ఇండియాలో బొంబాయి తర్వాత హైదరాబాద్లో ప్రసిద్ధిగాంచింది ఉంటుంది. ఈ గణేశుడు చాలా పవర్ఫుల్, భక్తి భావంతో చేస్తారు కాబట్టి ఈ గణేశునికి ఇంత ప్రత్యేకత ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మేడ్చల్ అండి. అవునండి. సో మీకు ఎలా అనిపిస్తుందండి ఈ గణనాథుని ఇన్ని సంవత్సరాల నుంచి దర్శించుకోవడం వల్ల మీకు కలిగిన అనుభూతులు ఏంటి? ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవడం హిందూ ధర్మంగా మనకు చాలా అదృష్టం అండి. ఇలాంటి ఉత్సవాలు మన ఇండియా మొత్తంలో ఎన్నో జరుపుకోవాలని యుఎస్లో అంతటా బాగా జరుపుకుంటున్నారు. అందుకే మనం హిందూ భావంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి. మరియు ఇలాంటి ఉత్సవాలు మన ఇండియాలో చాలా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గణేష్ మహారాజ్కి జై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవ్రీ ఇయర్ ఇక్కడ వినాయక చవితి ఉత్సవాల లోపల మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తామండి. ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ దర్శనం చేసుకోవడం. ఈమె 5 years నుంచి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. చాలా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. మంచిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూడొచ్చు ఉత్సవ కమిటీ దగ్గర పోలీసులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చక్కగా వారిని దైవ దర్శనానికి పంపిస్తూ భక్తులకు చక్కటి ఉత్సాహాన్ని ఇస్తూ వారిని మున్ముందుకు పంపిస్తూ ఉన్నారు. సో ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకోవచ్చు. స్వామి ఏడేడు లోకాలకు అధిపతి వేణు స్వామి. గం గం గణేశ, గం గం గణేశ, గం గం గణేశ. నీ చల్లని చూపులతో మమ్ము కాపాడవయ్యా. ఏ కష్టం నష్టం వచ్చినా మమ్ము రక్షించవయ్యా. నువ్వే దిక్కని నిన్నే నమ్మి వచ్చాము అయ్యా.
మనసే కొలిచెనులే నీ నామం తలిచెనులే ప్రతివాడా మురిసెనులే. ఇక్కడ చూస్తున్నాం కదా, నవరాత్రులు జరుగుతున్న రోజులు ఒక జాతరలా కనిపిస్తూ ఉంటుంది. భక్తులందరూ కూడా ఇక్కడికి దేవుని చూసిన తర్వాత అందరూ కూడా తమకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా జ్యువెలరీ ఐటమ్స్, బ్యాంగిల్స్ లైక్ శారీస్, బ్యాగ్స్, సో రకరకాల ఇక్కడ చూడొచ్చు టిఫిన్ ఐటమ్స్ కూడా లభిస్తూ ఉంటాయి. సో అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు దేవుణ్ణి చూసి తర్వాత వారికి నచ్చిన ఐటమ్స్ కొంటూ తిరిగి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇంత చక్కటి వాతావరణం మన ఖైరతాబాద్ గణనాథుని సన్నిధానంలో చూడొచ్చు.